హాయ్ అండి. వరిపిండితో ఈరోజైతే చాలా ఈజీ అయినటువంటి వడియాల రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా ఒక్కరికి కూడా వడియాలు రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా అయితే వడియాలని పెట్టి చూడండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయండి. కరకరలాడుతూ చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ కిలో దాకా ఉండే చెంబునైతే తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్ లో గ్లాస్ అయినా కప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కిలోల వరిపిండితో అయితే ఈ వడియాల రెసిపీని అయితే యూజ్ చేస్తున్నానండి. ఒక చెంబుకు వచ్చేసి 4 చెంబుల దాకా నీళ్ళని తీసుకోవాలి. ఇక్కడ 2 చెంబులు పిండిని కొలిచి పక్కన ఉంచుకున్నాను. అలానే 8 చెంబుల దాకా నీళ్ళనైతే ఒక పెద్దటి పాత్ర అల్యూమినియం పాత్రనైతే తీసుకోవాలండి. ఇక్కడ కరెక్ట్ గా ఒక చెంబు పిండికి వచ్చేసి 4 చెంబుల చొప్పున, 2 చెంబుల పిండికి వచ్చేసి 8 చెంబుల చొప్పున నీళ్ళనైతే కరెక్ట్ గా కొలిచి తీసుకోవాలి. ఇలా మంచిగా తీసుకోవడం వలన, కరెక్ట్ గా కొలతలు తీసుకోవడం వలన మనం చేసే వడియాల రెసిపీ చాలా చక్కగా కుదురుతుందండి. ఇక్కడ కూడా విరిగిపోయినట్లుగా అయితే వస్తాయి. ఇలా 8 చెంబులు కొలిచి పక్కన ఉంచుకున్న తర్వాత ముందుగా మనం రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నాం కదండి. అందులోకి ఒక అందులో నుంచే నీళ్లు వాడుకోవాలండి. ఈ పొడి బియ్యం పిండిని జారుడుగా దోశ బ్యాటరీ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవడానికి మీకు ఎన్ని నీళ్లు పడతాయో అన్ని నీళ్ళనైతే ఈ నీళ్ళలోనే నుంచే తీసి యూజ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఒకటే పాత్రలో పిండి అయితే సరిపోలేదండి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ 2 పాత్రల్లో దోశ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలిపి పెట్టుకున్నాను. ఇంకా మిగతా నీళ్ళనైతే స్టవ్ పైన పెట్టి బాగా మరిగించుకున్నానండి. ఇలా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను. చూడండి చక్కగా మరుగుతుంది. ఇందులోకి స్ఫటిక వేసుకోవాలండి. ఇలా స్ఫటిక బెల్లం లేదా చక్కెర అంటారు కదండి, స్ఫటిక ఉంటుంది కదండి, దాన్ని వేసుకోవడం వల్ల మనం చేసే వడియాలు తెల్లగా వస్తాయండి. ఉన్నట్లయితే వేసుకోండి, లేనట్లయితే స్కిప్ చేసుకోండి. ఇలా బాగా మరిగిన తర్వాత ముందుగా తడిపి పెట్టుకున్న దోశ బ్యాటరీ లాగా చేసి పెట్టుకున్న బియ్యం పిండిని చక్కగా కలుపుతూనే వేసుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. చూడండి నేను ఇక్కడ ఎంత ఫాస్ట్ గా కలుపుతున్నానో. ఒక్కరికి కూడా చేసుకోవచ్చండి, ఏమీ టెన్షన్ అవసరం లేదు. ఇలా పప్పు గుత్తితో నేను ఇక్కడ కలుపుతున్నానండి. ఈ పిండిని వచ్చేసి 25 నిమిషాల సేపు అయితే కుక్ చేసుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని చక్కగా మంచిగా కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనం చేసే వడియాలు ఎక్కడ విరిగిపోయినట్లుగా చక్కగా చుట్టల్లాగా అయితే వస్తాయండి. చూడండి మనం ఖచ్చితంగా 25 నిమిషాల సేపు మనం ఈ పిండిని ఉడకబెట్టుకున్నట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వడియాలైతే క్రిస్పీగా కరకరలాడుతూ కూడా వస్తాయండి. ఖచ్చితంగా గరిటెతో కలపలేని వాళ్ళు ఇలా పప్పు గుత్తి కర్ర ఉంటుంది కదండి, దాంతో పప్పు గుత్తి కర్రతో ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉడికించుకోవడం వల్ల మనకు కింద అడుగు పట్టేయకుండా చక్కగా ఇలా ఒక 20 నిమిషాల తర్వాత ఇలా దగ్గరగా పడిపోతుందండి. అప్పుడు మనం మంట సిమ్లో ఉంచుకొని మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచి కుక్ చేసుకోవడం వల్ల మనకు పిండి అనేది చాలా చక్కగా కుక్ అయిపోతుందండి. మంట సిమ్లో ఉంచుకొని ఉడకబెట్టుకోవడం వల్ల మగ్గినట్లుగా అయిపోతుంది. చూడండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం ఈ పిండిని ఉడకబెట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసి ఇలా కొద్దిగా పిండిని నేను ఇక్కడ ఫుడ్ కలర్ కలపడానికి అయితే యూజ్ చేస్తున్నానండి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఒక బేసన్ అయితే తీసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని అలానే కొద్దిగా వాము వేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకున్నాను. మరొక గిన్నెలకి మరింత పిండిని వేసుకొని ఇక్కడ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒకటే వడియాలు, రకం వడియాలు పిల్లలకి పెద్దగా నచ్చవు కాబట్టి ఇలా చేస్తున్నాను. మీకు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను జీలకర్ర కొద్దిగా వాము వేసానండి. ఇంకా ఈ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ కూడా ఈ పిండిలో కలిసేటట్లుగా
కలుపుకొని పక్కన ఉంచుకున్నాను. ఇక వీటన్నిటి మీద పిండి ఆరిపోయినట్లుగా అయితే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడున్న ఈ వైట్ కలర్ వడియాల్లో కూడా ఒక 2 టేబుల్ స్పూన్లన్నీ తెల్ల నువ్వులు, అలానే ఒక 2 టేబుల్ స్పూన్లన్నీ నల్ల నువ్వులు వేసుకుంటున్నాను. మీ దగ్గర లేనట్లయితే స్కిప్ చేసుకోండి. అలానే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ అంత వాము వేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఏదో ఒక ఫ్లేవర్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 కొద్దిగా అయితే వేసి చక్కగా వీటన్నిటిని బాగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి. ఇక్కడ దించిన తర్వాత నేను ఒక దాంట్లో పసుపు వేశాను కదండీ! ఏమీ పసుపు వాసన అయితే రాదండి. ఎందుకంటే మనం చాలా వేడిగా ఉన్న పిండిలో అయితే పసుపు వేసుకున్నాం కాబట్టి ఏమి వేడి అయితే ఉండదండి. ఇలా ఒక కాటన్ క్లాత్‌లో మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా మధ్యలో అయితే ఈ కాటన్ క్లాత్‌ని తడుపుకున్నానండి. ఇలా ఫోల్డ్ ఇలా ఒక చిన్న రంధ్రాన్ని అయితే పెట్టి ఇలా అంతా కూడా చేత్తో పట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న చుట్టలనైతే వేసుకుంటున్నానండి. ఇంకా కాటన్ క్లాత్ మీదే వేసుకుంటున్నాను. కాటన్ క్లాత్‌ని వచ్చేసి నీళ్ళతో అయితే తడుపుకొని గట్టిగా పిండేసి ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 3 రకాల వడియాలనైతే వేసిన తర్వాత చూపిస్తున్నానండి. ఇంతేనండి, ఒక్కరే కూడా ఈ వడియాలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి వచ్చేసి ఇన్ని వడియాలు అయితే అయ్యాయండి. నేను ఇక్కడ మిద్దె పైన అయితే వడియాలనైతే పెట్టేశానండి. ఇలా వీటిని చక్కగా ఒక రోజంతా మార్నింగ్ వేసానండి 12 ఆ టైంలో, సాయంత్రం కల్లా ఇవి ఇలా అయితే అయిపోయాయండి. ఇప్పుడు తీసుకున్న పంచనైతే తిరగవేసి నీళ్ళనైతే చిమ్కరించుకోవాలి. ఇలా నీళ్ళని చిమ్కరించుకోవడం వల్ల మనం చేసిన వడియాలు ఎక్కడా కూడా విరిగిపోనట్లుగా నీట్‌గా అవంతకవే ఇలా చేత్తో తాకినట్లయితేనే ఊడొచ్చేస్తాయండి. అంత సింపుల్‌గా ఊడొచ్చేస్తాయి. ఒకవేళ రాని వడియాల్ని మళ్ళీ కొన్ని నీళ్లు చిమ్కరించి అయితే తీసేసుకోవచ్చు. తీయడం అయితే చాలా సింపుల్ అండి. ఇలా మొత్తం అన్ని వడియాలను తీసి కూడా ఒక రోజంతా ఒక 2 గంటల సేపు అయితే ఎండలో ఉంచుకోవాలి. ఇలా ఎండలో ఉంచుకున్న తర్వాత మనకు చక్కగా అయితే డ్రై అయిపోతాయండి. వీటిని స్టీల్ డబ్బాలో కానీ, గాజు డబ్బాలో కానీ, ఏదైనా డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే మనకు సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి. కొన్ని వడియాలనైతే ఇప్పుడు మనం వేయించి అయితే చూపిస్తానండి. చూడండి, ఇంత చిన్న వడియాలు ఎంత చక్కగా ఎలాంటి వంట సోడా కూడా యూజ్ చేయనట్లుగా మనకు చాలా చక్కగా అయితే వేగిపోతాయండి. చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. ఒక్కరే కూడా ఈ వడియాలను పెట్టేసుకోవచ్చు. మామూలుగా వడియాలు పెట్టేటప్పుడు క్లాతులు కానట్లుగా మిషన్లు ఉన్నట్లయితే కొద్దిగా లేట్ అవుతుందండి పని. ఇలా క్లాతుల్లో వేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోతుందండి. ఇంకా మనకు సామాన్లు కడిగే పని కూడా తప్పుతుంది. క్లాతులను అయితే నీట్‌గా వాష్ చేసుకొని నెక్స్ట్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనకు కావాల్సినన్ని వడియాలనైతే పప్పు, సాంబార్‌లోకి ఇలా నేనైతే కొన్ని వడియాలనైతే వేయించి ఒక ప్లేట్‌లో తీసి పక్కన ఉంచుకున్నానండి. ఇవి పప్పు, సాంబార్‌లోకి సైడ్ డిష్‌గా చాలా చాలా రుచిగా ఉంటాయి. కేవలం బియ్యపు పిండితో చాలా ఈజీగా ఒక్కరే కూడా వడియాలు రాని వాళ్ళు కూడా ఇలా సింపుల్‌గా అయితే వడియాలనైతే ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్. కొలతలు తప్పకుండా పాటించి ఇలా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్